కూటమి పాలనలో రైతన్నలు రోడ్డున పడ్డారని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జోగి రమేష్. ఏపీ వ్యాప్తంగా వృద్ధులను, మహిళలను చంద్రబాబు క్యూ లైన్లో నిలబెడుతున్నారన్నారు. ఏపీలో మద్యం డోర్ డెలివరీ తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదన్నారు. అన్నదాత పోరు కార్యక్రమానికి మైలవరం నియోజకవర్గం నుండి వెళ్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. బారికేడ్లను పక్కకు తొలగించి మరీ అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లారు వైఎస్ఆర్సీపీ నేతలు. పార్టీ శ్రేణులతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు రైతుల నోట్లో మట్టి కొట్టిన చంద్రబాబు, పేద ప్రజల కన్నీరైన చంద్రబాబు, ప్రజలకు వెన్నుపోటు కొట్టిన చంద్రబాబు. యూరియా ఇవ్వాలి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యవసాయం పండుగలా సాగిందని, కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం దండగగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరగాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి దిగిందన్నారు కాసు మహేష్ రెడ్డి. ప్రతిపక్షమా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిలబడేది ప్రజల పక్షాన. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. సరే, నీళ్లు వచ్చినాయి, వానలు పడినాయి, పంటలు వేసుకుంటే యూరియాని కూడా అందించలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం, యూరియాని అందించలేని ప్రభుత్వం ఉంటే అంత పోతే అంత ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారు పోలీసులను అడ్డం పెట్టుకుని ఈరోజు ప్రతిపక్షాల గళం తొక్కడానికి, నొక్కేయడానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసమో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏలూరు జిల్లాలో రైతు నిరసనలు హోరెత్తాయి. పోలీసుల ఆంక్షలను ఛేదించి ఆర్డీఓ కార్యాలయానికి పోటెత్తారు అన్నదాతలు. కూటమి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. సకాలంలో ఎరువులు ఎందుకు వేయలేకపోతున్నారు? వీటన్నిటిని కూడా మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉండి, మమ్మల్ని ఎదురు దాడి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతుల ముసుగులో వచ్చి ఇవాళ మమ్మల్ని అల్లరి చేస్తున్నారు అనేది ఎంతవరకు సబ్ అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున మేము ఒకటే అడుగుతున్నాం, 4 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కూడా ఇవాళ రైతుల తరపున మేము ఇక్కడికి వచ్చామంటే ఇది మా ఇంటిలో కోసం కాదు, మా కుటుంబం కోసం కాదు. రైతులు పడుతున్నటువంటి ఆవేదన, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద మేము వచ్చాం తప్ప రైతులకు న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాం. రైతుల సమస్యలు వెంటనే యూరియా కొరతనే మాకు బాగా రైతులకి మన రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రైతులకు అండగా ఉండి ఈ రోజున ఈ యొక్క నిరసన కార్యక్రమం ఈరోజు మా 4 నియోజకవర్గాలు రైతాంగం మొత్తము కూడా రైతాంగం మీద ఆధారపడేటువంటి ఈ నియోజకవర్గాల్లో ఈరోజు ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగం పెడుతున్నటువంటి ఇబ్బందులు మీకు తెలిసి
ఈరోజు దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించడం తప్ప అని మేము అడుగుతూ ఉన్నాం. నాకు అన్న చెప్పినట్టుగా మంచి ప్రభుత్వం అనుకుంటే సరిపోదు, మంచి పనులు మనం చేయాలి, అందరితో కూడా మనం మంచి అనిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు రైతులకి ఇక్కడ యూరియా కొరత ఉంది అనేది వాస్తవం. మీరు ఎన్ని కల్లబల్లి మాటలు చెప్పినా కూడా ఈరోజు జింక్ కొంటేనే యూరియా ఇస్తాను అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దళారులు చెప్పేటువంటి పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా, కళ్ళు మూసిపోయి ప్రయాణం చేస్తుందా నాకైతే అర్థం కావట్లేదు. రైతే రాజు ప్రభుత్వం మంది. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆర్బీకేల ద్వారా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేల ద్వారా తీసుకొచ్చి ఇన్ని రకాల విక్రయాలని కానీ వ్యక్తుల నుంచి కానీ రకాలు అక్కడ ప్రజలకు ఉపయోగపడితే ఈరోజు ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ అంతా కూడా మళ్ళీ ప్రైవేటైజేషన్ చేసేస్తూ ఉన్నారు. ఆ రైతు డబ్బులు కడితేనే ఇన్సూరెన్స్ డబ్బులు పంట ఏదైనా కొలాప్స్ అయితే రైతుకు ఆ టైంలో డబ్బులు వస్తాయంట. అయితే మన ప్రభుత్వంలో మొత్తం పూర్తిగా 340 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే భరించేది. వెంటనే అదే క్రాప్ టైంలో ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ కానీ ప్రభుత్వమే రైతుకి నేరుగా అకౌంట్ జమ చేయడం జరిగింది.